నేను ఈరోజు మీ ద్వారా ఎంఆర్ఓకి కానీ కలెక్టర్ కానీ అధికారులకు నేను విన్నవించుకోవడం ఏమనగా, నా పైన కొత్తగా గెలిచిన ఎన్కేపల్లి గ్రామ సర్పంచ్ సురేందర్ గారు నేను వ్యక్తిగతంగా గవర్నమెంట్ భూమిని కబ్జా చేసినావు అని చెప్పి నా మీద పోలీస్ కేసులు పెట్టించిండు. ఇది ఎంతవరకు న్యాయం? ఆ వచ్చిన దరఖాస్తుదారులు కూడా కింద వాళ్ళు కబ్జాలు చేసుకుని నాన్న కబ్జా చేసినావు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది అబద్ధం. నేను ఇప్పుడు కాదు, 4 సంవత్సరాల నుంచి సియోన్ కొండ అనే మందిరాన్ని నిర్మించి అక్కడ ఆరాధనలు చేస్తున్నాం. అయితే మొన్న కొత్తగా గెలిచిన సర్పంచ్కు మేము ఓట్లు వేయలేం. మేము ఇండివిజువల్గా బాబురెడ్డి అనేట ఆయనకు చేసినాం. అయితే వ్యక్తిగతంగా ఆయన మనసులో పెట్టుకొని ఇది అధికారికంగా లేదు, దానికి మీరు వెళ్ళకూడదు అని చెప్పి వ్యక్తిగతంగా నేనే కబ్జా చేసిన, అది సియోన్ మందిరం కాదు రాముల మందిరము అని చెప్పి అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. అక్కడ పోలీస్ స్టేషన్ ఇచ్చి పోలీస్ కేసులు పెట్టించాడు. ఇక్కడ ఎంఆర్ఓకి ఇచ్చి ఎంఆర్ఓ కూడా తప్పుడు సమాచారం చేస్తున్నాడు. ఎంఆర్ఓ మనుషులు వచ్చిండ్రు, ఆర్ఐ వచ్చిండ్రు, ఎంక్వైరీ చేసిండ్రు. ఎంక్వైరీ చేసినప్పుడు కింద ఉన్న వాళ్ళు అందరూ కబ్జాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మేము కబ్జాలు కూడా చేయలే. అదే కాంప్లైంట్ ఇచ్చిన సురేందర్ 2023 సంవత్సరంలోనే మేము ఎంఆర్ఓకి దరఖాస్తు ఇచ్చి అక్కడ అంతా చేసుకున్నాం. ఇంతకుముందు ఈ ఎంఆర్ఓ కాకుండా ఇంకా 2 ఎంఆర్ఓలు పాత వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మేము బోర్ వేసినప్పుడు వచ్చిండ్రు. వాళ్ళు సరే దేవుని కొండ కదా అని చెప్పి వదిలిపెట్టారు. తర్వాత ఇప్పుడు ఈయన వచ్చినాక కూడా ఈయన ఎప్పుడు కొండ మీదకి రాలేడు. కానీ కొండకు వెళ్తున్న దారిని జేసీబీ తోటి కాలువ పెట్టింది. ఎందుకు పెట్టిండంటే మేము ఈ చిన్న చిన్న గొడవల వల్ల మేము హైకోర్టుకు పోయినాం. హైకోర్టు కొట్టి కోర్టులో కేసు వేసినాం. మాకు న్యాయం జరగాలి, ఎట్లా ఉన్నదో మేము ఆరాధన ఎట్లా చేస్తున్నాం మాకు కంటిన్యూ అట్లనే ఉండాలి అని చెప్పి ఆ కోర్టులో కేసు వేసినామని చెప్పేసి 3-4 రోజుల తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళను పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి బోర్డు వాతిరు. బోర్డు వాతే జనరల్గా ఉంటుంది, బోర్డు ఓకే, బోర్డు పర్వాలేదు. కానీ బోర్డు తీసిన తర్వాత మేము అందరం వచ్చేసిన తర్వాత నేను కూడా ఒప్పుకున్నా ఆ బోర్డు వాతడానికి. మీరు గవర్నమెంట్ది స్థలం ఉన్నది కనుక బోర్డు వాతుండి పర్వాలేదని. మేము అందరం వచ్చేసిన తర్వాత ఇల్లీగల్గా మళ్ళా సర్పంచ్ మనుషులు కలిసి తెల్లందాకా మళ్ళాక పెద్ద కాలువ పెట్టారు. ఇప్పుడు మేము మందిరానికి వెళ్ళి ఆరాధన చేసుకోవడానికి కుంటోలతో చాలా కష్టం అవుతుంది. మేము కూడా ఆడికెళ్ళి ఇంకా 500 మీటర్ల దూరం పొడుగు ఉన్నది, ఆడికి నడిచిపోవాలంటే చాలా కష్టం ఉన్నది. అందుకని చెప్పి మేము ఎంఆర్ఓకి ఏం చెప్తున్నామంటే ఆ కాలువ తీసేయండి, మాకు పట్ట చేయకుండా కూడా ఏం కాదు, మాకు ఎందుకు పట్ట అవసరం, దేవుని కొండ అది ఇస్తే ఇవ్వండి, మేము లీజుడు కూడా కట్టుకుంటాం. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కొండ ఉత్తగా మీరు వాడొద్దు అని అనుకున్నారనుకో, మేము గవర్నమెంట్ కొండ కనుక వ్యవసాయానికి కూడా పనికి రాదు ఆ పొలం. అందుకని చెప్పి దానికి ఏదన్నా అద్దె కట్టమన్నా కూడా మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతో దూరం నుంచి చెన్నై నుంచి వచ్చిండ్రు, బాంబే నుంచి వచ్చిండ్రు, అమెరికాలో ఉన్న మన ఇండియా వాళ్ళు వచ్చి సియోన్ కొండకు వచ్చి ప్రార్థన చేసుకున్నారు. ఒక పాత ఎంపీపీ వసంత భర్త 2 లక్షల ఖర్చు పెట్టి ఒక బోర్ వేసిండు. మేము 12 రకాల పండ్ల తోటలు పెట్టినాము. ఇప్పుడు ఆ తోట అంతా ఎండిపోవడానికి సిద్ధంగా అయింది, ఫైనల్కి వచ్చింది. ఇప్పుడు ఆ తోటకు నీళ్లు పెడదామన్నా కూడా అక్కడ నీళ్లు లేవు. డ్రిప్ ఇరిగేషన్ తోటి పెట్టినాం, బోర్ బంద్ చేసిండ్రు, కరెంటు బంద్ చేసిండ్రు. ఎవరన్నా పోతే కొట్టనికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇల్లీగల్గా వస్తున్నారు. వ్యక్తిగతంగా వచ్చేసి మేము ప్రార్థన చేసుకుంటుంటే వచ్చి కొట్టనీకి వస్తున్నారు. ఇది చేయొద్దు, ఇది నీకు పర్మిషన్ లేదు, ఎవరిని అడిగి చేస్తున్నావు అంటే ఎవరిని అడుగుతాం? గవర్నమెంట్ స్థలం, గవర్నమెంట్ పొలం, దానికి మాకు కూడా అధికారాలు ఉన్నాయి కదా. కాకపోతే మేము సర్పంచ్కు గౌరవిస్తున్నాం. ఏంటంటే వ్యక్తిగతంగా కొట్లాడినామనుకో అది ఇల్లీగల్గా గడబడి అవుతుంది. అందుకని చెప్పి మేము గడబడి చేయదలుచుకోలేము. అందుకని చెప్పి మేము గౌరవిస్తున్నాం. గౌరవించి మేము దూరం ఉంటే రండి అని చెప్పి చిన్న చిన్న వయసులను పిలిపించుకొని వాడి సంగతి చూస్తాం, అది ఎట్లా చేస్తాం. అట్లా కాదు. ఇదే సురేందర్ కూడా సియోన్ కొండ శంకుస్థాపన చేసినప్పుడు ఆయనకు కూడా మేము సన్మానం చేసినాం. 2023లో 4 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పటికీ సన్మానాలు చేసినాం. గ్రామ పెద్దలకు, మాజీ సర్పంచ్ అంతమ్మ భర్తకు, కిందిని చంద్రయ్య అని ఇంకో మాజీ సర్పంచ్, వీళ్ళందరూ ఉండి కలెక్షన్ చేసిన ఊరందరూ కలిసి నాకు 1,60,000 రూపాయలు ఇచ్చారు. నా ఒక్క వ్యక్తిగతం ఎట్లయితుంది? ఆ డబ్బులు కావా? ఊరందరు ఇచ్చారు కనుక ఊరందరికీ కలిసి, ఊరందరూ ఒక్కటే కాదు, దూర ప్రాంతాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేకులు క్రైస్తవులు
అన్ని సంఘాల వారు వచ్చి అక్కడ ఆరాధన చేసుకోవాలి. అది అక్కడ మేమేం చేసినాం, స్త్రీలకు బాత్రూమ్లు కట్టినాం, దూరం నుంచి వచ్చిన వాళ్ళకు ఉండడానికి ఒక ఆశ్రమం కట్టినాం, మళ్ళా ప్రార్థన చేసుకోవడానికి పక్కన ఒక సిలువ పెట్టి పెద్ద స్టేజ్ కట్టినాం, మళ్ళీ తాత్కాలికంగా మందిరం నిర్మాణం చేసుకొని ఆరాధన చేస్తున్నాం, ఇంకా పక్కన పెద్ద మందిరం కట్టాలని చెప్పి అన్ని చేస్తున్నాం. ఇన్ని రోజులు 4 సంవత్సరాలు పని నడిచింది. ఇన్ని సంవత్సరాల ఆబ్జెక్షన్ లేనిది ఈయనకు ఓట్లు వేయలేదు అనే కారణంతో బేకన్నా ఆపుతున్నాడు. ఇది మంచి. రామచంద్రారెడ్డి గత ఎన్నికల్లో నేను సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మా గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిలో చర్చి గత 4 సంవత్సరాల నాడే ప్రారంభించారు. అది అప్పటి 4 సంవత్సరాల సంది ఊరందరూ కూడా కలిసిమెలిసి దాంట్లో పాల్గొంటున్నారు, చేసుకుంటున్నారు. కాకపోతే మొన్న ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా నాకు ఓట్లు వేసిండ్రు కనుక నేను అది దాంట్లో అయితే నేను అనుకోలేదు. గెలిచిన వ్యక్తులు కూడా మా ఊరోళ్ళే కనుక అందరం కలిసి సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం చేసుకొని, అది ఎవరింటిది కాదు, అది ప్రభుత్వ భూమి, గ్రామానికి అందరికి సంబంధించింది, రాములతో ఒక్కందైతే కాదు. అధికారులు ఎంక్వైరీ చేసినా గంతే వస్తుంది, ఊర్లో వచ్చి అడిగినా గంతే వస్తుంది. కనుక ఊర్లోకి వచ్చి అందరిని పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కారం చేసే దిశగా, కొట్లాట కాకుండా చూసే దిశగా మండల అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ ప్రయత్నం చేయాలి. సమస్య జటిలం కాకుండా చూడాలనేది నా విన్నపం. కొత్త గెలిచిన సర్పంచ్ కూడా ఈ సమస్యను పెద్దది కాకుండా ఊరు వరకే పరిష్కారం చేసేటట్టు నేను కోరుకుంటున్నా. సమస్యను పరిష్కరించే విధంగా, అందరికి ప్రజలకు మేలు జరిగే విధంగా దీన్ని పరిష్కరించాలని నా విన్నపం. ఏంటంటే పెద్ద మనుషులందరూ ఫస్ట్ గుట్ట గురించి మాట్లాడుకున్నాక ఏం చేశారంటే అందరూ ఒప్పుకున్నారు, ఊరందరూ ఒప్పుకొని సిల్వ గుట్ట జీతం ఉండి మంచిగా ఉంటుందని అన్నారు అనమాట. అన్నాక ఏమైందంటే 2023 అయింది, ఇది 23 అయింది. ఏమైందంటే సిల్వ గుట్టకు పోతురు అంతా చేసి, రామన్న చేసి అంతా చేసి మంచిగానే చేశాడు. మంచిగా చేసినాక 23 తారీఖు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈయన గెలిచిన ఆయన ఏమంటుందంటే, గెలిచిన ఆయన ఎంఆర్ఓకు దగ్గర అనమాట. ఎంఆర్ఓకి చెప్తున్నా నేను ఒకటే, నేను విన్నవించుకుంటున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీకు ఎంఆర్ఓ సార్, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు బట్టి మీరు నష్టపోకండి ముందుగా చెప్తున్నా. ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఆ ఎంఆర్ఓ ఏమనలే, ఈ ఎంఆర్ఓ ఏమనలే, 2 ఎంఆర్ఓలు వెంటకి వెళ్ళి మీరు వచ్చి ఇట్లా గుంతలు తీసేయడం పద్ధతి కాదు సార్. ఇదైతే వాస్తవం చెప్తున్నా. కలెక్టర్ కూడా చెప్పినాము, ఆర్డీఓ కూడా చెప్పినాము, అందరికి ఇచ్చాము సార్. మేము కోర్టులో కేసు ఉన్నదన్నాక కూడా మీరు ఇట్లా గుంతలు తీయడం మంచిది కాదు సార్. అది మా యొక్క రిక్వెస్ట్ సార్. మీరు ఇప్పుడు గుంత ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారో మీ మీద ఆధారపడింది సార్. మేమైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయింది సార్. 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల సంది ఇప్పుడు మాకు ఇబ్బంది పెట్టకూర్చుండు. ఇప్పుడు మీరు వచ్చి ఇబ్బంది పెడుతుంది సార్. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని. ఏమనుకుంటున్నారంటే వాళ్ళే కొంతమంది ఉన్నారు, ఉన్నారు, వాళ్ళ కబ్జా చేసి ఇట్లా చేస్తున్నారు అనుకుంటున్నారు. అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి ఆ కొండ గురించి అందరూ అమౌంట్ ఇచ్చిన వారమే ఉన్నాం. కడపకు పైసలు వేశారు. అది సీఎన్ కొండగా మేము అనుకుంటున్నాము. ఊరోళ్ళందరూ ఏమన్నారంటే సమాధి కార్యక్రమం సమాధి చేసిన తర్వాత 3 రోజులు కానీ వారం రోజులు కానీ అట్లా ఉంటుంది కదా, అక్కడికి పోయేసి కొంచెం టైం కేటాయించేసి ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని చెప్పేసి, హిందువులు ఉంటేనేమో టెంపుల్కి వెళ్తూ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటేనేమో అక్కడ మా పక్కనే క్యాసారం గుట్టకు ఉన్నదనమాట, మార్పులంకలో ఉంది కొండ, ఆ సెలవుగుట్టకి వెళ్తారు. కాబట్టి అప్పుడు ఏం ఆలోచన చేశారు, ఊరు పెద్దలందరూ కూర్చొని, మన చంద్రన్న ఉంటే మాజీ చనిపోయాడు, ఇప్పుడు మాజీ సర్పంచ్ మొగలాయ కూడా ఆయన కూడా చనిపోయాడు. అందరూ పెద్దలు పోయిన తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే కావాలని వీళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళేనా మేము లేమా చేయడానికి అని అంటున్నారు. అది ఎవరిది కాదు, అందరిది, ఊరందరిది, మా ఒక్కరిది కాదు. మేము ముందు వచ్చి నిలబడి చేసినాం తప్ప, దేన్ని బట్టి చేసామంటే ఒక దేవుని ప్రేరణ బట్టి వేసాం తప్ప మేము కబ్జాలు చేయలేదు ఎక్కడ కూడా సార్. మేము ఏం చేసామంటే అందరికీ బాగుండాలి. అక్కడ దూర ప్రాంతానికి వెళ్తున్నారు కాబట్టి మన ఊరు ప్రాంతంలోనే ఉంటే బాగుంటుంది కదా, అందరు దర్శించుకొని అక్కడ పోయి ప్రశాంతమైన వాతావరణంలో ఒకరోజు గడిపితే బాగుంటుందని దాని గురించి ఊరు గురించే చేసాము. ఇంకా అనేకులు కూడా వచ్చేసి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. అన్నీ జరిగినాయి ఇన్న వరకు 3 సంవత్సరాల నుంచి. అయినా కూడా ఇప్పుడు మరి కక్ష కట్టించా మరి ఏం తెలియదు మాకు, కానీ అది ఇట్లా ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది. ఒకవేళ మేమే తప్పు చేస్తే అది ఏం చేసినామో చెప్పండి, అది చెప్తే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మాకేం మాట్లాడకుండా ఏం చేయకుండా శివన్ కొండకి వెళ్ళే దారిని కూడా బంద్ చేపించేశారు, కరెంటు కూడా తీపిచ్చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మాకైతే మంచిగా అనిపించట్లేదు. మీ ఇష్టం అది. ఎందుకంటే మేమేం కోరుకుంటున్నాం మీ దారి అంటే మాకు కూడా న్యాయం జరగాలి సార్. మేము కూడా విలేజ్లోనే ఉంటున్నాం, మేము బయట ప్రాంతాల్లో ఉండలేము. ఎక్కడైనా స్వేచ్ఛగా ఆరాధించుకునే స్థలం మీకు గవర్నమెంట్ స్థలమే కాబట్టి
ఎక్కడైనా గవర్నమెంట్ స్థలాల్లోనే గుళ్ళు కానీ మసీదులు కానీ అన్ని కట్టుకుంటారు సార్. మేము ప్రత్యేకించి ఏదో అక్కడ దొంగతనాలు పోయేసి రాత్రి ఏర్పాటు చేసుకున్నది కాదు. ప్రతి ఒక్క గ్రామస్తులు కలిసి ఏర్పాటు చేసుకున్నాం. కాకపోతే కొందరు ఏమనుకుంటున్నారు అంటే అక్కడ మా పెద్దరికం జరగట్లేదు, మేము చెప్పినట్టు వినట్లేదు కదా అని చెప్పేసి ఒక కక్షపూరితమైన కుట్ర చేస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. నేను సురేందర్ కూడా ఒకటే విన్నవించుకుంటున్నాను. నా సోదరుడు, ఆయన కూడా మంచి మనిషి కాదని కాదు, కాకపోతే నా మాటలు కూడా గౌరవించేసి మా మాటలు కూడా ఊరులం కాబట్టి మనం కొట్లాడుకోవడం మంచిది కాదు. ఏ విషయంలో కూడా అటు ఇటు కాకుండా అందరం ఒకటే ఉందాం. మీ పాలన ఎట్లుండాలంటే ఈ ఒక మండలంలోనే ఒక మాదిరికరమైన పాలన సురేందర్ కూడా ఉండాలని మీ ద్వారా కోరుకుంటున్నాను.